ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ వాళ్ళకి రెండు రాష్ట్రాల వారికి కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉపయోగపడే ఒక మంచి ప్లేస్కి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్లో ఒక మంచి వెంచర్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీ శ్రీనివాస రియల్ ఎస్టేట్ వారు ఈ వెంచర్ని అయితే వేయటం జరిగింది. దీనికి సంబంధించి రాధే రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్ గారైన చంద్రశేఖర్ గారితో ఒకసారి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేది, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎందుకు పెట్టాలి, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలనే దాని గురించి ఒకసారి సార్ తోటి అయితే మనం పడదాం. సార్ ఒకసారి నమస్తే శ్రీనివాస్. నమస్తే వ్యూవర్స్. చెప్పండి సార్, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఉన్న హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏంటి మన కస్టమర్లకి డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మన కస్టమర్లకు ఒకసారి తెలియచేయండి. డైరెక్ట్ గా నేను ఈ పాయింట్ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ చెప్పే కంటే ముందు మీ అందరికీ తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నది ఒక 150 సంవత్సరాలు జరుగుతున్న క్రమంలో చూస్తే ఫస్ట్ 50 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న చిన్న ఇన్నర్ రింగ్ రోడ్ లోపల నుంచి ఇది అంచెలంచెలుగా ఇప్పుడు 2500 చదరపు కిలోమీటర్లంత వెడల్పైన సిటీగా డెవలప్ అయిన ఇండియాలో అతి కొద్ది 6 రాష్ట్రాల్లో ఈ మన తెలంగాణ రాష్ట్రం ఉండడం అనేది మన అదృష్టం. ఈ హైదరాబాద్ సిటీ ఉండడం అనేది మహా అదృష్టం. అయితే ఇది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నలా అనిపిస్తుంది నాకైతే. కారణం ఏంటంటే ఓఆర్ఆర్ వరకు వచ్చిన కొత్తల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ లేకపోతే ఇది వరకు రోజుల్లో చూసుకుంటే ఈ పరిధి అన్నది చాలా ఎక్కువ, ఏంటి ఇంతవరకు డెవలప్ అయిపోతుందా అనుకున్న రోజుల్లోంచి ఈ ఒక 10 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన మార్పులు చూస్తే అసలు రాని విధంగా ఊహించలేము అసలు ఇలా కూడా జరుగుతుందా అన్నది. దానికి సంబంధించినంత వరకు ఎందుకు జరిగిందని చూస్తే మేబీ ఈ ప్రాంతం అదృష్టం అనుకోవాలా, లేకపోతే ఈ ప్రాంతానికి ఉన్న అవకాశం అనుకోవాలా తెలియదు. కానీ జరుగుతున్నది మాత్రం నిజం. అది మాటల్లో కాదు చేతల్లో జరిగింది అన్నది ఈ రోజు వరకు మనం చెప్పొచ్చు, చూడొచ్చు. ఆ క్రమంలో రీసెంట్గా డెవలప్మెంట్ జరిగింది. అది త్రిబుల్-ఆర్కి సంబంధించింది. త్రిబుల్-ఆర్కి సంబంధించిందే కాకుండా ఔటర్ రింగ్ రైల్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వస్తున్న ప్రాజెక్ట్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఓఆర్ఆర్కి మహర్దశలు మొదలైనవి అన్నది ప్రతి ఒక్కరు మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఓఆర్ఆర్ అంటే మేము పొలాలు అనుకునేవాళ్ళం. ఆ పొలాల స్టేజ్లోంచి ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ జోన్కి సంబంధించి ఆలోచనలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ జోన్ అనడానికి మన ఓఆర్ఆర్ చుట్టూరు, సిటీ చుట్టూరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మంచి అవకాశం ఉన్న ఒక ప్రాంతం అని చెప్పడానికి ఇంకే డౌట్ అక్కర్లేదు. ఈ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ కి అవతల వైపు ఉందా, ఇన్నర్ వైపు ఉందా అండి? ఔటర్ రింగ్ రోడ్ బయట 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఔటర్ రింగ్ ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ ఆనుకుని ఉంటుంది. దానికంటే ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి త్రిబుల్-ఆర్ డెవలప్ చేసే క్రమంలో చాలా కొత్త రేడియల్ రోడ్లు దాన్ని కనెక్ట్ చేస్తూ చాలా రోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు పొలాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అందరూ త్రిబుల్-ఆర్ వరకు వెళ్తున్నారు. ఇళ్ల స్థలాలు, ఈ రెసిడెన్షియల్ జోన్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు ఈ ఓఆర్ఆర్ దగ్గరికి రావడం అని జరుగుతుంది. సో అందుకని ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచించవచ్చు ఓఆర్ఆర్ చుట్టూరు. ఆ క్రమంలో మా ప్రాజెక్ట్కి సంబంధించి మేము మాట్లాడే క్రమంలో ఇది మీ అందరికీ తెలిసిన విజయవాడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11, అలాగే వరంగల్ హైవే వెళ్తుంటే ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ 9. ఈ 9కి 11కి మధ్యలో ఇంకొకటి ఉంది అన్నది ఇప్పుడు చూస్తున్న వెంచర్కి సంబంధించి ఇది ఈ ప్రాంతంలో ఉంది అని మీరు గ్రహించాలి. ఇది అక్కడ విజయవాడ హైవే, ఇటు వరంగల్ హైవే మధ్యలో ఇంకేమైనా హైవే ఉందా అంటే ఇప్పుడు గౌరెల్లి భద్రాచలం హైవే, అది అప్ టు ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళే ఒక పెద్ద హైవే ఇప్పుడు దీన్ని ఆనుకుని ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెంచర్ చేయడంలో కొంచెం కన్సిడరేటివ్ ప్రైస్లో, మంచి ప్రైసుల్లో ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇలాంటి ప్లేసుల్లో డెఫినెట్గా ₹1 పెరుగుతుంది.
లోన్ ఫ్యూచర్ లో లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారా ఆ, దీనికి? దీన్ని లోన్ కోసమని బ్యాంక్స్ వచ్చారు, ఇన్సూరెన్స్ ఎల్ఐసి వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఎంత అయితే అంత మార్కెట్ ప్రైసే మేము ఇస్తాం అన్నట్టుగా వస్తున్నారు. కానీ అంత మార్కెట్ ప్రైస్కే మేము లోన్ తీసుకుని మేము ఆ అమౌంట్ని తీసుకోవడం అన్నది పద్ధతి, అదే ఇబ్బందులు ఉన్నాయి Okay, కాబట్టి మేము కొంచెం ఒక 50%, ₹1 వస్తువు మీరు కొంటే ఒక 50 పైసల వరకు తప్పనిసరిగా మేము దీన్ని లోన్ రూపంలో మీకు సపోర్ట్ చేయగలుగుతాం మీకు అవసరం అయితే. ఓకే, ఫుల్ ఫండింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫుల్ ఫుల్ ఫండింగ్ కూడా ఫండింగ్ కూడా వచ్చేది, వస్తుంది. కానీ కాకపోతే కంపెనీ పరంగా అంతవరకు మాకు కొంచెం ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఓకే అండి, ఇబ్బందులు ఉండడం వల్ల కొంత పర్సంటేజ్ మీరు అవకాశం ఇస్తున్నారు లోన్ పెట్టుకోవడానికి. ప్రైస్ అది మంచి బెస్ట్ ప్రైస్ లో మీరు ఇవ్వగలరా? 100%. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు మనం చూడాల్సింది ఈ వస్తువు ఎలా ఉందన్నది. ఓకే, అదే చొక్కా 100కి ఉంటుంది, అదే చొక్కా 1000కి ఉంటుంది. సో మేము 1000లో ఉన్నామని చెప్పం, కానీ డెఫినెట్ గా ఒక మంచి ప్రైస్ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చినప్పుడు ఈ ప్రైస్ అన్నది చాలా జెన్యూన్. కాబట్టి మీరు ఇది ఏమొస్తుందండి, హెచ్ఎండిఏ వస్తుందా? ఇది వరకు ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉండేది. Hmm. ఓన్లీ హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుని మేము యాక్చువల్గా డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ మేము రెరా పర్మిషన్ కూడా తీసుకుని చేసాం. ఎందుకంటే సెల్ఫ్ టెస్ట్, మాకు మేమే టెస్ట్ పెట్టుకున్నాం, మేము ఈ క్వాలిటీలో చేస్తే ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి అనేది మా ఆలోచన. అందుకని రెరా అని హెచ్ఎండిఏ ఉంది. కానీ అయ్యేటప్పటికి ఈ రీసెంట్గా మొన్న డిసెంబర్ మంత్లోనే ఈ మంత్ స్టార్టింగ్లోనే ఈ ఇప్పుడు పరిధి పెంచారు. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదండి స్టార్టింగ్ లో మనం, ఆ పరిధిని ఓఆర్ఆర్ వరకు తీసుకొచ్చేసారు ఇప్పుడు. సో ఓఆర్ఆర్ లోపల మొత్తం సిటీ పరిధి, ఓఆర్ఆర్ మధ్యలో మొత్తం అంతా జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చేసింది. సో మేము చేస్తూ ఉండగానే మేము చూస్తున్న ఒక అద్భుతమైన డెవలప్మెంట్ ఇది. కాబట్టి మాకు సంతోషం, కొనుక్కునే వాళ్ళు తప్పనిసరిగా సంతోషంగా ఉంటారనేది మా నమ్మకం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ సిటీలో ఉన్న వారితో పాటుగా అటు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి కూడా దగ్గర నియరెస్ట్ ప్లేస్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా వర్క్ మీద హైదరాబాద్ వస్తే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీ ఇక్కడ ఉన్న వెంచర్ ని చూసుకుని వెళ్ళేటట్టుగానే వెళ్ళే విధంగానే దీన్ని అయితే వీళ్ళు వెంచర్ అయితే చేశారు. మీరు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వెక్కగానే నెక్స్ట్ మీకు టోల్ గేట్ దగ్గరే మీకు ఈ డౌన్ అయితే ఉంటుంది. ఇది మీరు ఆన్ ది వేలో చూసుకుని వెళ్ళేటట్టుగా ఉంది. దీనికి ఉన్న హైలైట్స్ కూడా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ పోల్స్, అలాగే పార్కింగ్ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ ఏరియాతో పాటుగా కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు పూర్తిగా చూస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.